పవర్ చూడు. ఏపీలో అసలు పార్టీ అని నోరెత్తే వాడినే మట్టు పెట్టాడు పెడతారు. వెనకాల ఉచ్చ పోసుకోవాలి ఒక్కొక్కడు. ఈ రాజకీయం రావద్దని అప్పటి నుంచి పెద్దలు మన ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా దీన్ని మట్టు పెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు లేస్తుంది మళ్ళా రాజకీయం. ఇప్పుడు లేచి ఏపీ ప్రజల ఫలితం ఏమైతుంది, అది శాపంగా మారుతుంది. పోయిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఇక్కడ అంబాటి రాంబాబు గారిది తప్ప, వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేసిన వాళ్ళది తప్ప, ఎవరిది తప్పమ్మా ఇక్కడ? అసలు రాజకీయమే తప్ప అంట నేను. ఆ దాడికి కారణం ఎవరు? ఆయన నోరే కదా. ఇప్పుడు ఆ లడ్లో కల్తీ జరిగింది. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు. నీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఊపినువుగా, నువ్వు సాగితే సాగించుకోమని ఉంది, జారితే పడమని ఉంది. నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు సాగించు. ఇప్పుడు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు సాగిస్తారు. అది తప్పుందా ఒప్పుందా? నువ్వు ప్రజల కోసం వచ్చిన నాయకుడు అయితే ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగితే మీరు మాట్లాడండి. మీరు ఫ్యూచర్ లో మీరు వస్తారేమో. ఇప్పుడు ఒకసారి ఓడిపోయినందుకు ఇదంతా సృష్టించాల్సిన అవసరం లేదు కదా. ఇంకోసారి మీరు గెలుతారేమో. ప్రజల కోసం మీరు పాటలు పాడండి. ఇలా కొట్టుకొని తల నొప్పులు తెచ్చుకుంటే ప్రజలకు మంచి చేసేది ఎప్పుడు, కంపెనీలు తెచ్చేది ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు అంటున్నారు కొంతమంది. మీరేమంటారు? ఇంకా లేవు. ఎందుకంటే ఇట్లా డైవర్ట్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు సామాన్య ప్రజల యువత ఏమైతుంది? ఒక సినిమా చూసారా, పత్రాశ్రమ అని. యువత ఏమైతుంది? అయ్యా మీకు ఏదన్నా అయితే మా నెత్తురు ఉడికిపోతుందని వస్తారు చూడు. ఓళ్ళలో కూడా అట్నే వస్తాను. దయచేసి ఓళ్ళలో కూడా అట్నే వస్తాను. యువత చదువులు కూడా మానేసి నా పార్టీ నాయకుడికి మీద ఏగ వాళ్తే మా ప్రాణం పోవాల్సిందేనని చెప్పి అట్ట వస్తారనమాట. దయచేసి వాళ్ళు మేల్కోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు గాని, వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ భార్యలు గాని భర్తలను పంపిద్దామా. మీరు ఎక్కడమ్మా రోడ్డు మీకు మా సంసారాలు ఆగమైపోతున్నాయని ఈ రాజకీయ నాయకులు నీచమైన రాజకీయం మట్టు పెట్టండి. మీరు దయచేసి సామాన్య ప్రజలకు నేను చెబుతున్నా, మీ భవిష్యత్తులో ఆగమైపోకుండా. కళ్యాణ్ గారు తన బ్లడ్ తో కష్టపడి సినిమాల్లో ప్రజలకు సొంత డబ్బులు పెడుతున్నారు. అట్లా చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఈ కంపెనీలు తేవాలి, ఆకాశంలో తిరిగే అంబులెన్స్లు కావాలని ఆయన కష్టపడుతున్నారు. లోకేష్ గారు కూడా అలానే ఉన్నారు. కానీ మధ్యలో కొంతమంది ఉన్నారు ఆపోజిట్ వాళ్ళు, పుల్ల పెట్టి గెలుగుతున్నారు. సో వీళ్ళకి ఏం చెప్తారు? అదే నేను చెప్పేది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏమైనా జరగలేదు కదా. ఇప్పుడు ఏదైనా ఆగిపోయి ఉంటది. ఎవరి ప్రభుత్వంలోనైనా అవకతవకలు జరుగుతాయండి. జరిగినప్పుడు దాని పరంగా మీరు ప్రజలకి ఏమైనా చేయండి. మంచి చేయాలి. కానీ దీనివల్ల ఏమైతుంది, రాజకీయం అడ్డం పెట్టుకొని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి దీనివల్ల పాడైపోయేది ఎవరు? మధ్య తరగతి మనుషులు పాడైపోయేది. ఇప్పుడు ఆమె జోగి రమేష్ గారి భార్య ఎవరు? ఆమె ఏం మాట్లాడుతుంది? బలహీన వర్గాలారా మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి, నాకు నా భర్తకి మా ఇంటికి అన్యాయం జరిగిందని చెబుతుంది. అంటే బలహీన వర్గాలు ఎవరు? నేను ప్రశ్నిస్తున్నా. సిగ్గుంటే బలహీన వర్గాలు ఎవరు? వాళ్ళు అసలు ఎవరు వచ్చి కాపాడాలా? అసలు ఎందుకు పోతున్నారు నాయకులమ్మటి? ఒక్కసారి నాయకులమ్మటి కానీ ఎవరైనా కానీ పోకుండా ఉండండి. భయం పుట్టాలి ఎన్నులో. నా నాయకుడు అని సంకల గొత్తే ఎగరేసుకుంటే కనుక పోతే మీ ప్రాణాలే పోతాయి, మీ బ్రతుకులే రోడ్డు మీదకి వస్తాయి. ఇదే ఏపీలో జరిగే రాజకీయం. ఈ రాజకీయం రావద్దని అప్పటి నుంచి పెద్దలు మన ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా దీన్ని మట్టు పెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు లేస్తుంది మళ్ళా రాజకీయం. ఇప్పుడు లేచి ఏపీ ప్రజల ఫలితం ఏమైతుంది, అది శాపంగా మారుతుంది. ఎన్ని వేల నెలలు దిగుతాయో తెలియదు. అందుకని ముందే మేలుకో పవన్ కళ్యాణ్ అన్న, నీకే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి, నీ మీదనే యావత్ ప్రపంచం చూస్తుంది కాబట్టి ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్కి పవర్ ఇచ్చి చూడు. ఏపీలో అసలు పార్టీ అని నోరెత్తే వాడినే మట్టు పెట్టాడు పెడతారు. వెనకాల